వచ్చేక దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇంకెవరో అటు ఇటు తిరగొద్దున్నాను. మీరు మంచినీళ్ళు తాగిపోయినా, బయటికి వెళ్ళకపోయినా చచ్చిపోం. దేవుని స్తోత్రం. బతికే ఉంటాం. అర్థమైందా? ఓకే, మంచిది. రాత్రి ఏం వాక్యం చెప్పుకున్నాం? మరోసారి మన స్థలాన్ని ప్రేమతో ఆహ్వానించిన గొర్రెలని దేవుని దాసులు, అభిషక్తులు, మరి నాన్నగారు విశాఖానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నా తోటి గొర్రెలని సేవకులు అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. కూడున్న మీ అందరికి కూడా మరోసారి వందనాలమ్మా. మరేనమ్మా వందనాలు. మీ పక్క వారు కూడా ఒకసారి వందనాలు చెప్పండి. కాస్త బైబిల్ ఒళ్ళో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకెవరు మాట్లాడకూడదు. నాకుంది 40 నిమిషాలు. ఖచ్చితంగా కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాత్రి కాలంలో ఈ వాక్యం ధ్యానం చేసుకున్నాం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ప్రభు ఎవరిని మెచ్చుకుంటాడు? నెంబర్ 1, ఎవరిని మెచ్చుకున్నాడు ఆయన? నతానీయులు. ఎందుకని? అతనిలో కపటం ఏమాత్రము లేదు. రెండోది, దేవుని వెధవరాలను మెచ్చుకున్నాడు ఆయన. ఎందుకని? తనకున్నదంతా దేవునికి ఇచ్చేసాను. హల్లెలూయా. మూడోది, మరియాను మెచ్చుకున్నాడు. ఎందుకని? మరియా ఎక్కడ కూర్చుంది? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుని పాదాల దగ్గర కూర్చుని మామూలుగా ఉందా? నేర్చుకుంది. దేవుని స్తోత్రం. మనం కూడా కూర్చోవటమే కాదు, ఏం నేర్చుకోవాలి? దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని మనం నేర్చుకోవాలి. 4వది ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవరిని మెచ్చుకున్నాడు దేవుడు? శతాధిపతిని. ఎందుకని? తనలో ఏముంది? విశ్వాసం ఉన్నది. నిన్ను నన్ను కూడా దేవుడు మెచ్చుకోవాలంటే మన హృదయంలో ఏముండాలి? విశ్వాసం. అంతేగా నిరాశ ఉండకూడదు. ప్రభు నాకేం చేశాడు అని అనకూడదు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు పిల్లల్ని ఇచ్చాడు చెప్పండి? దాదాపు మధ్యలో వ్యవధి ఎంత వచ్చింది? 25 సంవత్సరాలు వ్యవధి వచ్చింది. అయినా కూడా ఏ రోజన్నా గొనిగాడా? సరిగాడా? లేదు. ఆలస్యం అవుతుంది అంటే ఏదో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. చివరిగా మళ్ళా ఎవరిని మెచ్చుకున్నాడు ఆయన? జక్కీని మెచ్చుకున్నాడు. రాత్రి 5 పాయింట్లు మాట్లాడాడు. జక్కీని ఎందుకు మెచ్చుకున్నాడు? ధనవంతుడనా? బాగా సంపాదించాడనా? అన్యాయంగా సంపాదించాడనా? కాదు. ప్రభుత్వం ఎప్పుడైతే తన ప్రయాణం సాగిస్తా ఉన్నాడో తనలో ఏమొచ్చింది? గొప్ప మార్పు వచ్చింది. మామూలు మార్పు కాదు. తన ఆస్తులో సగం భాగం ఇచ్చేస్తాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో మరలా 4 వంతులు ఇచ్చేస్తాడు. గొప్ప మార్పు వచ్చింది. మామూలు మార్పు కాదు. మనలో కూడా మరి ఎన్నో సంవత్సరాల నుండి మనం ప్రయాణం చేస్తున్నాం. పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మనలో ఏం రావాలి? మార్పు రావాలి. అంతేగా నిన్న వాక్యం విని కూడా ఈరోజు సీరియల్ చూసారా? చెప్పండి. నిన్న వాక్యం విని కూడా ఈరోజు ఏదో ఒక మొక్క చూసారా? సినిమా. ఏమాయ్ నవ్వుతున్నారు అంటే చూస్తే అన్నారు అని అర్థం. ఎంత అన్న వాక్యం విన్నా మార్పు లేకపోతే నష్టపోయేది మనమే. ప్రభు మనల్ని మెచ్చుకోడు. మెచ్చుకోకపోతే మనం యోగ్యులము కాలేము. చివరిగా 1-2 మాటలు చెప్పి నేను సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. చూడండి, ఇది వాక్యం వారికి చూపిస్తాను మీకు. మరి పరమగీతాలు 4వ అధ్యాయం 7వ వచనం 6వ పాయింట్. నా ప్రియురాలా, నీ యందు కళంకమేమీయు లేదు. చాలు. దేవుని స్తోత్రాలు చెప్పండి. 5వ పాయింట్ ప్రియ దేవుని బిడ్డలారా, 6వ పాయింట్ చూడండి. సంఘాన్ని ప్రభువారు ఏమని పిలుస్తున్నారు చెప్పండి? నా ప్రియురాల, నా యొక్క సుందరి, నా అధిక సుందరి. చాలా విషయాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డ. చూడండి, మనం అంటే ప్రభుకి ఎంత ఇష్టమో చెప్పండి. మనం కొంతమందిని చూస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తారు. అని అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నా ప్రియురాల అని పిలుస్తున్నాడు. నా సుందరి అని పిలుస్తా ఉన్నాడు. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అయితే సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు?
కలంకము లేని సంఘముగా ఉండాలి. హల్లెలూయా. అమ్మా ఏముండాలి? కలంకము లేని సంఘముగా ఉండాలి. కలంకం అనేది ఉండకూడదు. మా పలానా వాళ్ళు ఏదైతే చూపకూడదు. అమ్మాయి వాక్యం ఇంట్లో మీరు మాట్లాడకూడదు. ఎవరిగా కలంకము లేని వారిగా మనం ఉండాలి. మనలో ఏలెత్త చూపకూడదు. పలానా ఆమె బాగా పాడిద్దండి, ఇంటికి వెళ్తే భయంకరమైన తిట్లండి, గురువుడండి, మరి తన భర్త ఎట్ట భరిస్తున్నాడు, పిల్లలు ఎట్ట భరిస్తున్నారు అంటాం. మనకి ఆ పేరు ఉండకూడదు. పాషం గారు జ్ఞాపకం చేశారు కదా, దానియేలుని ఎవరు చూశారంటే శత్రువులు చూశారు. చూసినప్పుడు దానియేలు ఏదన్నా ఒక నింద మోపుదామని చూస్తే ఎక్కడ కనపడలేదు. ఎవరండి? ఎవరు సాక్ష్యం ఇస్తారన్నారు? దానియేలులో ఏ లోపము లేదని శత్రువులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మనం కూడా ఎంత దినాల్లో కలంకము లేని వారిగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే మనం ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంబంధం చూస్తాం కదా, ఎన్ని ఊర్లు తిరుగుతామో, ఎన్ని ఎంక్వైరీలు చేస్తామో కదా, ఎన్ని ఎంక్వైరీలు చేస్తామో కదా. వాడు మంచోడేనా, ఆ పిల్ల మంచిదేనా, ఆ పిల్లోడికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా, సిగరెట్ అలవాటు ఉందా, తాగుడు అలవాటు ఉందా, లేకపోతే ఆడపిల్లల జోలికి వెళ్తాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడా అని ఏంటి ఎంత ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. ఏ వీక్నెస్ కనపడ్డా, ఏ బలహీనత కనపడ్డా పిల్లనిస్తామా చెప్పండి? వాళ్ళగా చేసుకుంటామా? లేదు. మరి నువ్వే అంత ఎదిగినప్పుడు, నీకు లోపం కనపడ్డప్పుడు, నువ్వే విసర్జించినప్పుడు దేవుడు కూడా నీలో నాలో ఏదైనా కలంకం ఉంటే ఆయన మనల్ని ఎందుకు వివాహం చేసుకుంటాడు? ఎందుకు తన రాజ్యంలో చేర్చుకుంటాడు? మరి పాస్టర్ గారు వాక్యం వెంటలా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలంకము లేని వారిగా మనం ఉంటాం. ఎప్పుడైతే మనం కలంకము లేని వారిగా ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 3:17. మత్తయి సువార్త 3:17. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తుని వారిని బట్టి తన తండ్రి అయిన యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తా ఉన్నాడు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు వారి నీటి దగ్గరకు వచ్చి బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. మనం కూడా పరలోకపు తండ్రి చేత ఆనందించబడాలి అంటే ఖచ్చితంగా మారు మనసు పొంది నమ్మి బాప్తిసం తీసుకుని మిదిగో ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఉంటామో దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన, గాలికి వచ్చినంత మాత్రాన, లేకపోతే సంఘ పెద్దగా ఉన్నంత మాత్రాన నీలో రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే, నమ్మి బాప్తిసం పొందకపోతే దేవుడు నిన్ను బట్టి ఆయన ఇష్టపడడు. ఏమండి, దేవుడికే నచ్చకపోతే మన జీవితాలు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని. అందుకే ప్రార్థించేయండి, ప్రభా నన్ను, నా భర్తని, నా పిల్లల్ని మీరు మెచ్చుకోవాలి అంటే నా బిడ్డలకి రక్షణ దయచేయ్యా. ఎందుకంటే రక్షణ లేని ఏ వ్యక్తి విషయమైనా సరే ఆయన ఆనందించేవాడు కాదు. ఒక బాధ రక్షణ పొందడం బట్టి దేవదూతలు ఏం చేస్తారట? సంతోషిస్తారట. పరలోకం గంతులు వేస్తూ ఉంటారండి. చూడండి, మన పిల్లలు పుట్టినరోజుకి ఎంత సంతోషిస్తాం, మనం ఎంత ఆనందిస్తూ ఉంటాం. ఎంతమందికి చెప్తాం, అమ్మా మా అబ్బాయి పుట్టినరోజు, మా అమ్మాయి పుట్టినరోజు, ఆడి ముక్కు నిండా చీవుడు కారుతున్నా కూడా పిలుస్తూ ఉంటారు కదా. కొన్ని సమయాల్లో ఆ కేకులో పడింది ప్రియ, అయినా కూడా కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా నీవు నేను మన దేవునికి ఇష్టము. ఎందుకు తెలుసు? నీవు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే నిన్ను బట్టి ప్రభు ఆనందించబోతున్నాడు. ఆమె ఎన్ని పైనలు చెప్పానమ్మా? మొత్తం ఎన్ని?
7 పాయింట్లు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరొక వాక్య భాగంలోకి వెళదాం. దేవుని స్తోత్ర. పడిపోతున్నారు, గట్టిగా చప్పులు పెడదాం దగ్గరగా. దేవదాసులు మరి అన్ని మంచి వర్తమానికులు, రాత్రి చెప్పాను కదా, తన యొక్క వర్తమానాల కొరకై మా సేవకులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రతి హృదయంలో ఆశ ఉంటా ఉండేది. నేను కొన్ని సమయాల్లో నేను చెప్పను, అన్నయ్యకి ఇస్తాను అవసరమైతే. ఎందుకంటే మేము ఆత్మీయంగా బలపడాలి. మా పాస్టర్ ఫెలోషిప్లో ఆయన ఒక పెద్ద తలకాయ. దేవుని స్తోత్ర. సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రియా దేవుని బిడ్డలారా, నెలలో మరి దాదాపు 12 నెలల్లో కనీసం అన్నీ 3-4 సార్లు అన్న వాక్యం చెప్తారు. ఆయనకి అవకాశం వస్తుంది. సంవత్సరానికి ఒక్కరికి అవకాశం, కానీ అన్నయ్యకి మాత్రం ప్రత్యేకంగా ఇస్తాం. ఎందుకంటే తన ద్వారా ప్రతి సేవకుడు బలపడతాడు. దేవుని స్తోత్ర. మంచి సేవకుడు దేవుడు మీకు ఇచ్చాడు. మరి యూట్యూబ్ ద్వారా కూడా ఎంతో మంది వాక్యాన్ని వింటూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకు చెప్తా ఉన్నారు. కాస్త బైబిల్తో పాటు నోట్స్ కూడా నేను అంతా చెప్పాను కదా. మరి ఖచ్చితంగా ఒక మంచి డైరీ, చిన్న డైరీకి కాకోకుండా ఒక మంచి పెద్ద డైరీ. చాలా మంది పాస్టర్లు డైరీలు మీ బుక్ స్టాల్లో ఉన్నాయి కదా, చిన్న డైరీ అంతా అని అంటున్నారు. చిన్నది ఈ సంవత్సరం పెట్టట్లేదమ్మా అని చెప్పాను. ఎందుకంటే 6 నెలలకి అది అయిపోతుంది. పాటలు రాస్తారు, ఒక పక్క వాక్యం రాస్తారు, పక్కన అయిపోయింది. ఇక డైరీ వాళ్ళు కొనరైతే అదేదో ముందుగానే పెద్ద తీసుకుంటే చాలా మంచిగా బాగుండేది అనే ఆలోచనతో ఈ సంవత్సరం పెద్ద డైరీలే పెట్టాక. దేవుని స్తోత్ర. మీరు కూడా దేవుని కొరకే ఒక మంచి వాక్యం రాసుకోవటం కానీ పాటలు, చాలా మంది పాటలు పాడాలని నాను ఆశ ఉండేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి ఆ పాటవా, ఆ పాటలు బుక్కివా, ఎందుకు అడుక్కోవటం? నువ్వు ఒక మంచి డైరీ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. నీకు మంచి పాట ఉంది, అది నడిపింపు బాగుందంటే ఆ పాట ఖచ్చితంగా నీ డైరీలో రాసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఓకే, సందర్భంలోకి వాక్యంలోకి వెళ్ళిపోతాం మనం. చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 46వ వచ్చిన భాగాన్ని చదవన్నాను. చదవండి, నేను ఆగమనలో మోయాబు నీకు శ్రమ. చాలు, చిన్న ప్రేమ తండ్రి పరిశుద్ధుగా వాక్యం అనేది ప్రజల్ని నాతో అందరితో మీరు మాట్లాడారు. రాత్రి ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మీరు మాకు అందించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరోసారి ముసుగు చక్కగా వేసుకోండి, బైబిల్ ఒళ్ళో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు బైబిల్ తీసి ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్ర. ఇక చూడండి, మోయాబు నీకు శ్రమ అని చెప్పాడు. ఎందుకు మోయాబు ఇది దేవుడు శ్రమ అని చెప్పాడు? మోయాబీలు ఎవరు? లోతు తన పెద్ద కుమార్తెతో కలిసినప్పుడు వారికి కలిగిన సంతానమే మోయాబు. అవసరమైతే మీకు రెఫరెన్స్ ఆదికాండం 9:37 రాయబడతాను. ఏదేమైనా దేవుడు ఇక్కడ ఒక శ్రేష్టమైన శ్రేష్టమైన పట్టణాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మోయాబీకి దేవుడు శ్రమ అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ పట్టణానికి శ్రమ? ఎందుకు ఆ పట్టణం పాడైపోయింది? ఎందుకయ్యా అని మనం ఆలోచిస్తే, ఆ పట్టణం బైబిల్లో రాయబడింది కదా, ఈ యొక్క 48వ అధ్యాయం అంతట్లో అది ఎత్తైన కోట అని రాయబడింది. రెండోది ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ప్రత్యేకంగా బలాఢ్యులు కలిగిన పట్టణం అది. రెండోది, ఆ పట్టణంలో నెమ్మది ఉంది, ఒకప్పుడు ఆ పట్టణంలో సంతోషం, ఆనందం ఉంది. కానీ అవి అన్నీ ఒక దినం పాడైపోయాయి. ఎందుకని మోయాబీలు పాడైపోవటానికి, పతనమైపోవటానికి కారణం ఏమిటి? మోయాబీకి దేవుడు శ్రమ అంటున్నాడు. ఏమండి, దేవుడే శ్రమ అని చెప్పినప్పుడు ఏ మనుషుడు తప్పించగలరా కదా? కొన్ని సమయాల్లో మనం కూడా దేవుని మాట కనుకపోతే మనకు దేవుడి శత్రువు అవుతాడు. జాగ్రత్త. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మనం దేవుని మాటకు లోబడినప్పుడు, ఆయన చిత్తానికి సరెండర్ కానప్పుడు, ఆయన చిత్తానికి ప్రియ దేవుని బిడ్డలారా తలవగ్గినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా దేవుడే మనకు విరోధం అవుతాం.
ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోయాబు ఒక మంచి పట్టణమే, ఉన్నతమైన పట్టణమే, ఒకప్పుడు సమృద్ధి అయిన పట్టణమే, కానీ అది పాడైపోయిను అని బైబిల్లో రాయబడి ఉన్నది పతనం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు ఆ పట్టణానికి శ్రమ అంటున్నాడు. ఎందుకు శ్రమ అని ఆలోచిస్తే చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. చిత్తగించుము వచ్చును. చదువున్నాను. కప్పుచున్నారు, ఇప్పుడే వచ్చి నా నిమిత్తమై వారిని శపింపుము. చాలు, దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మోయాబీలు దేవుడు ఎందుకు శ్రమ అన్నాడు అంటే, మోయాబీలకు ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే, వారి ఆలోచన ఏమిటంటే ఇతరులను శపించటము. బాగా అర్థం చేసుకోండి, ఇతరులను శపించే మనసు వారికి ఉంది. అందుకే దేవుడు వారికి శ్రమ అన్నాడు. హల్లెలూయా. అందుకే వారి యొక్క పట్టణం పాడైపోయింది. వారి మనసు ఏమిటి, వారి ఆలోచన ఏమిటని ఆలోచిస్తే మోయాబీలు ప్రియదేవులారా ఇతర పట్టణమైన ఇజ్రాయేలు దేశాన్ని ఏం చేస్తా ఉన్నారు, వారు శపించడానికి పూనుకున్నారు. ఒక మంచి ప్రవక్త అయిన బిలాముని పిలిపిస్తా ఉన్నారు. బిలాము గారు, నీవు ఆ పట్టణాన్ని శపించాలి, అక్కడికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి మా తరపున ఆ పట్టణాన్ని శపించమంటా ఉన్నా. మీ అందరికి తెలుసు, బిలాము యొక్క మనోనేత్రాలు దేవుడు తెరవచ్చేశారు. గాడిద ద్వారా దేవుడు మాట్లాడించారు. అక్కడికి వెళ్ళి శపిద్దామని అనుకుంటే ఏమైపోయింది, శాపకరమైన మాటలన్నీ ఆశీర్వాదకరంగా మారిపోయింది. గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అయినా కూడా ఎందుకనయ్యా ప్రియా దేవుని బిడ్డలారంటే, వారి తత్వం ఏమిటి, వారి మనసు ఏమిటి అని అంటే చాలా స్పష్టంగా రాయబడింది, వారికి శపించే మనసు ఉంది. మరి నీ మనసు నా మనసు ఎలా ఉంది? మోయాబీల్లాగా శపించే మనసు ఉందా? చాలా మంది నేనే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, ఈ మనసు మనకు ఉండకూడదు. మనం వస్తాయి ఎలా వచ్చేమో, వెళ్ళేటప్పుడు కూడా అలా వెళ్ళబోతున్నాం. అందుకే మనం ఇతరులను శపించే వారిగా మనం ఉండకూడదు, శాపనార్థాలు పెట్టకూడదు. మన నోట కృతజ్ఞత వచ్చిన పలకాలి కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఇతరులను శపించే మనసు మనకు ఉండకూడదు. దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని ఆలోచన ఏమిటంటే ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటని వస్తాడు. నీకు శపించే మనసు ఉంటే అదే నష్టం నీ మీదకి పనిచేసింది. బైబిల్ సెలవిస్తా ఉంది ప్రియ అదే బిడ్డలారా, మన నోట కృతజ్ఞత వచ్చినమే పలకాలి, మనం ఇతరులను దీవించే వారిగా మనం ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు, మనం సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసమమ్మా చెప్పాలి, అందరు చెప్పాలి. మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ఎప్పుడు మన పిల్లల చుట్టే పేడ పొడిగినట్టు తిరుగుతూ ఉండేది. మన ప్రార్థన మన సంఘం చుట్టే, మన పిల్లల చుట్టే, మన గ్రామం చుట్టే. ఎంతో మంది టౌన్లు నశించిపోతున్నారండి, బడా సేట్లు ఉన్నారండి, ఎంతో మంది ప్రభుని అడగని లక్షలాది మంది ప్రజలు ఉన్నారండి. ప్రార్థన చేయండి, ప్రభా మా పట్టణాన్ని మీరు దర్శించబోతున్నందుకు వందనాలయ్యా. మా రేపల పట్టణంలో అయ్యా ఆల్ డిపార్ట్మెంట్ల వారు ఉన్నారయ్యా, డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, చెప్పండి. ఎన్నో మున్సిపాలిటీ సిబ్బంది ఉంది, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వర్కర్స్ ఉన్నారు. అది కూడా ఒక పెద్ద వ్యవస్థ. వీళ్ళందరి కోసం ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. అంతేగాని నాకే రావాలి శ్రమలు, నాకే రావాలి ఇబ్బందులు అని కొంతమంది వారు శపించుకుంటా ఉంటాను. నేను ప్రేమతో చెప్తున్నాను, మోయాబీకి దేవుడు ఎందుకు శ్రమ అన్నాడు అంటే వారు శపించే మనసు ఉంది. నేను చెప్తా ఉన్నా ప్రేమతో, నువ్వు ఎదుటి వారికి క్షేమాన్ని ఎప్పుడు అయితే కోరుకుంటావో దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎవరు క్షేమాన్ని కోరుకోవాలమ్మా? అమ్మాయి ఎంట్లా ఎదుటి వారి క్షేమాన్ని కోరుకోవాలి.
ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అవసరమైతే వారు దీవించబడ్డారు అంటే వారి నీడనన్నా మనకు ఆశ్రయం ఉండేదండి. ఎందుకంటే దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వారి నీడనన్నా ఆశ్రయం ఉండేది. అంతేగాని ఇప్పుడు చూసినా వాళ్ళు మాకన్నా తక్కువగా ఉండాలి అలా ఉంటుంది. మోయాబీయులకు దేవుడు ఎందుకు శ్రమ అన్నాడు అంటే వారు శపించే మనసు ఉంది, శాపకరమైన మనసు ఉంది. వారి తలంపులంతా ఇతరుల నాశనాన్ని కోరుకుంటా ఉన్నారు. రాత్రి చెప్పాను కదా, నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. అక్కడికి అలాగే మా పాస్టర్ గారి ఇంకా ఫ్రెండ్ కూడా ఉంది గుడికాల లెక్కలో. ఒక రోజు వచ్చింది ప్రార్థన చేయించుకుంటా అని అమ్మ కోసం ప్రార్థన చేయండి. ఏం లేదు, ఏందమ్మా ఏంటి ప్రార్థన అన్నాను నేను. ఏం లేదని మా అత్త చచ్చిపోవాలి. ఏమంటుంది? మా అత్త చచ్చిపోవాలంటారు. ఎందుకమ్మా ఆ మాట ఏంటమ్మా? ఒకడే కొడుకు కదా అంటే, ఒకడే కొడుకైనా ఆమె చచ్చిపోతే మా ఇద్దరి మధ్య గొడవలు ఉండవని అంటారు. ఆమె ఎంత ప్రయాసపడిందమ్మా, 9 మాసాలు మోసి పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చి నీకు కట్టబెడితే ఆ తల్లి ఏం కోరుకుంటున్నారు? చావు కోరుకుంటున్నారు. చావు కోరుకుంటున్నారు ప్రియా దేవుని బిడ్డ. ఒక ఏమో బాగున్నారు మీరు? బాగున్నామన్నయ్య, మా వెనకాల ఎవరూ లేరన్నయ్య అంటుంది. ఏంటి? మహాతల్లి అడుగు పెట్టండి ఆలస్యం. ఆ సంవత్సరంలోనే ఇద్దరు అత్తమామ ఇద్దరు వెళ్ళిపోయారంట పై. దానికి ఎంత సంతోషిస్తుందో, గొంతులు ఎత్తుందామా. ఎంత దారుణమా. లేరంటారా? చెప్పండి, లేరా? ఎంతో మంది ఉన్నారు. నేను ప్రేమతో చెప్తున్నాను, నువ్వేది విత్తుతావు అదే పంటని వస్తావు. నిన్ను కూడా ఒక దినం రాబోతుంది నీకు వాళ్ళు అట్టగానే. మనం ఏ బొచ్చులో పెడతామో అదే బొచ్చు మన కొరకాయ సిద్ధంగా ఉండేది. జాగ్రత్త. హల్లెలూయా. మనకి కపటమైన మనసు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకంగా శపించే మనసు మనకి ఉండకూడదు. 2 విషయానికి వస్తున్నా, టైం లేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 7వ వచనం. ఏమండి? నీవు నీ నిధులను నమ్ముకుంటివి. చాలు, దేవుని స్తోత్రాలు చెప్పండి. మోయాబీలు దేన్ని నమ్ముకున్నారంట? చెప్పండి. మోయాబీలు దేన్ని నమ్ముకున్నారు? వారి యొక్క నిధులను నమ్ముకున్నారట. నిధి అంటే ఇంట్లో బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు. చాలా మంది ప్రియా దేవుని బిడ్డలారా, ధనాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటారు? ఎంత ప్రియా దేవుని విర్రవీగిపోతూ ఉంటారు. కొంతమంది ధనాన్ని నమ్ముకుంటారు, కొంతమంది బంగారాన్ని నమ్ముకుంటూ ఉంటారు, కొంతమంది ఉద్యోగమే నమ్ముకుంటూ ఉంటారు. నాకు ఈ ఉద్యోగం ఉంటే చాలు, ఆదివారం ఆరాధన అక్కర్లేక. చాలా మంది అండి, పాస్టర్ గారు మా ఇంటి కొద్దిగా వచ్చి ప్రార్థన చేసేయాలని, వాడు మాత్రం రాడు. అడిగాను నేను, అయ్యా మేము రావటమేనా, ఏమైనా మందిరానికి ఏమైనా వచ్చిందంటే మాకు దొరక ఆదివారమేనండి సెలవు అంటారు. మాకండి ఏమైనా ఖాళీగా ఉంటామేంది? నేను ప్రేమతో చెప్తున్నాను తల్లి, 6 దినాలు కష్టపడాలి. 7వ దినం నీకు ఎంత ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? నీవు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంత కోటీశ్వరుడైనప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత లోబట్టం నేర్చుకో. ఎక్కడ విధేయత ఉండేదో అక్కడ ఆశీర్వాదం ఉండేది. నువ్వు ఎంతగా దేవునికి లోబడతావో, తగ్గించుకుంటావో, దేవుడు నిన్ను అంతగా ఇచ్చేస్తాడు. నువ్వు ఆల్రెడీ కాళ్ళ ఎగరేసుకుంటా వచ్చేవాళ్ళకి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చేరువుగా చేస్తాడు. అర్థమైందా? ప్రియా దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చూడండి, వారి నిధులని నమ్ముకున్నారట. నిధులను నమ్ముకున్నారు. మనమైతే ఎవరు నమ్ముకోవాలి? దేవుని నమ్ముకున్నది కాక. హల్లెలూయా. మనం దేవుని నమ్మకూడదు ప్రియా దేవుని బిడ్డ. అందుకే బాబాయ్ గారు పాట రాశాడు, ధనము నీకుంటే అందరూ వస్తారు, ధనికుడవైతే ధనికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు. అందుకే మనము ధనాన్ని నమ్ముకోకూడదు ప్రియా దేవుని బిడ్డ. మనుషులు నమ్ముకోకూడదు. బైబిల్లో సెలవిస్తా ఉంది, రాజుల నమ్ముడి కంటే మనుషుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించిన నరునికి మేలు.
నీకు నాకు మేలు ఎప్పుడు కలిగింది అని అంటే మన మనసు దేవుని మీద డిపెండ్ అయినప్పుడే, ఆధారపడినప్పుడే. ప్రియ దేవుళ్ళ, నేను పాస్టర్ గారు డబ్బులు నమ్మకపోతే అట్ట. ఈరోజు నిజంగా డాక్టర్లు కూడా చెప్తున్నారండి, సెటస్కోప్ కూడా చూడట్లే. మనిషిని చూడగానే ఏ రోగం, పలానా రోగం, ఆ రోగానికి మెడిసిన్ రాసేస్తున్నాడు, ఇంకా చూడట్లా. ఎందుకనయ్యానంటే వాళ్ళు ఈ మధ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు సెటస్కోప్ పెట్టగానే లబ్ లబ్ అంటా ఉండేదంట, ఇప్పుడు అలా కాదంట. అది పెట్టగానే డబ్బు డబ్బు అంటున్నాడు. ఏమంటుంది? డబ్బు డబ్బు. తెల్లారు లెగిస్తే డబ్బు. ఎవరు నెత్తి మీద చేతులు పెడదామనే వాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది ఉన్నారు అక్కడక్కడ, నేను బండి వేసుకుని వెళ్తా ఉంటారు, పాస్టర్ గారు అని చప్పట్లు కొడతా ఉంటారు. నేను బయటకు వస్తే చెవిటోడినమ్మా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ చప్పట్లు కొడతానా ఆగండి, నేను మళ్ళా మా ఇంటికి వెళ్ళి చక్కగా మా పాస్టర్ టీ పెడితే తాగుతా. దేవుని స్తోత్రం. ఏ వాటర్ దగ్గర నేను కనపడను. దేవుని స్తోత్రం. ఎందుకంటే అక్కడ కానీ చప్పట్లు కొట్టి కానీ ఆగాను అనుకో, పాస్టర్ గారు కొద్దిగా టీ తాగుదాం అంటారు. టీకు ముందు కొద్దిగా టిఫిన్ అయ్యారు అంటారు, నేను బిల్లు కట్టాను, పెద్ద నేను ఆడగట్టను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను నా బండి ఎక్కాను అంటే వెనకాల నాకు చప్పట్లు కొడుతున్నా కేకేస్తున్నా వినపడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఖచ్చితంగా డబ్బును నమ్ముకోకూడదు. ఎవరు నమ్ముకోవాలి? యేసయ్యను నమ్ముకోవాలి. కానీ పాస్టర్ గారు నేను ధనాన్ని నమ్ముకుంటానంటే బైబిల్ ఏం చెప్తుంది చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును. చాలు, దేవుని స్తోత్రాలు చెప్పండి. ధనాన్ని నమ్ముకుంటే ఏమైపోతామని బైబిల్ చెప్తుంది, పాడైపోతాం. చాలా జాగ్రత్త. ధనాన్ని నమ్ముకోకూడదు. అందుకే ధనం మీద మన మనసు ఉంచకూడదు, బంగారం మీద మన మనసు ఉంచకూడదు. అవి వర్తైపోతాయండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే క్రీస్తు నిమిత్తమైన శ్రమలు అనిపించడం మేలు అన్నాడు, కానీ ఐగుప్తు ధనము కంటే ప్రియాదేని బిడ్డ దేన్ని ప్రియాదేని బిడ్డ ధనాన్ని కానీ ఆ యొక్క భోగాన్ని కానీ యోగ్యంగా ఎంచుకోలేదు. శ్రమలే భాగ్యం అనుకున్నాడు. దేవుని స్తోత్రం. అతను నీవు జీవితంలో, నా జీవితంలో కూడా ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతాం. అందుకే యేసయ్య నమ్ముకోండి, యేసయ్య మీద ఆధారపడండి, యేసయ్య సహాయం కోరుకోండి. యేసయ్య దగ్గర, మీ పాదాల దగ్గర, ఆయన పాదాల దగ్గర గడపండి. ఎక్కుతాయి మీ బిడ్డల విషయమై, మీ భర్త విషయమై, అప్పుల విషయమై, అలాగే మూయబడ్డ గర్భాల కొరకాయి తెరవాలి, నోరు తెరవాలి. మీరు ఎవరు ప్రార్థన చేస్తే కాదు, నీ అంతటికి నీవు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అన్నా దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తుంది, హృదయాన్ని కుమ్మరించింది. అందుకే దేవుడు అన్నా యొక్క హృదయాన్ని దేవుడు గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమె హృదయం తెరిస్తే దేవుడు ఏం చేశాడు? గర్భాన్ని తెరిచాడు. దేవుని స్తోత్రం. దేవుడు అంటే నీ హృదయం తెరవబడితే చాలు, నువ్వు పశ్చాత్తాపడితే చాలు, నువ్వు దేవుని చిత్తం చేయగలిగితే చాలు, దేవునికి లోబడగలిగితే చాలు, దేవుడు నీ జీవితంలో ఏది అవసరమో అది దేవుడు అనుగ్రహించును గాక. నీ కోరికను దేవుడు సిద్ధింపచేయును గాక. అందుకే మనము ప్రతి విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు ఇంకో మాట అంటాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 7, 8 చదువుకుంటా ఉంటే బాగుండేది. ఇంకా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. ఏమీ తేలేదు, తీసుకుని పోలేము. కాగా చాలు. దేవుని స్తోత్రాలు చెప్పండి. అంటే ఉన్నదాన్ని బట్టి ఏం చేయబడాలంటే మనము తృప్తి పరచబడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నాకు అది లేదే, ఇది లేదే, తోడుకు వాళ్ళకి 2 పేటలు చేయనుంది, నాకు లేదని పొంగిపోబాకని. ఒక టైం వచ్చి దేవుడు నీకు కూడా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నదాన్ని బట్టి తృప్తి పరచబడాలంట. అదే ఈ లోకంలో గొప్పది ఏదన్నా ఉందా అంటే తృప్తే. దేవుని స్తోత్రం. అదే తృప్తి లేని వాడికి వాడికి నిద్ర పట్టదు, చిరాకు వచ్చేస్తా ఉండేది, గొడవ వస్తా ఉంటాయి, సమస్యలు వచ్చి పడతా ఉంటాయి. నీకు నాకు ఏం కావాలి అంటే తృప్తి కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తృప్తి కలిగి ఉండాలంటే ప్రతి విషయాన్ని బట్టి తృప్తి. అయ్యా నాకు ఇచ్చిన ఈ చిన్న ఫోన్ బట్టి నాకు ఐఫోన్ ఇవ్వలేదు నాయన, నాకు అది కావాలి, అది ఉంటేనే నాకు అది ఇస్తేనే దేవుడు నన్ను అనబాక. ఒక టైం వచ్చింది దేవుడు అవి ఇస్తాడు మనకి. హల్లెలూయా. అంతేకాదు ఉన్నదాన్ని బట్టి ఏం చేయబడాలి? తృప్తి పరచబడాలి. ఆ విధంగా ఉన్నప్పుడు
దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ మోయాబీలకి ఏముంది ప్రియా దేవుని బిడ్డలారా? వారు నిధులను నమ్ముకున్నారు, వారు ధనాన్ని నమ్ముకున్నారు, బంగారాన్ని నమ్ముకున్నారు, ఆస్తుల్ని నమ్ముకున్నారు ప్రియా దేవుని బిడ్డ. అయితే మోయాబీలు వలె మనం అలా ఉండకూడదు. మనం ఎవరు నమ్ముకోవాలి? యేసయ్యను నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం. యేసయ్యను నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన ఆశ్రయించు వారు ఎన్నడూ సిగ్గునందరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మీద ఆధారపడ్డ ప్రతి వ్యక్తిని ఆయన తలపైకెత్తే దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం. చివరికి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనం. యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనం. వారు బహు గర్వపోతులు. చాలు, దేవుని స్తోత్రాలు చెప్పండి. వారి గురించి విన్నారంట. మోయాబీలు ఎలాంటి వారంట? గర్వము కలిగిన వారు. రెండోది గర్విష్ఠులు, బహు గర్విష్ఠులు, గర్వపోతులు అని కూడా రాయబడ్డారు. యెషయా గ్రంథములు అనుకుంటా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం 8వ వచనంలో. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో చాలా యెషయా గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. మోయాబీలు బహు గర్వము కలిగిన వారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బహు గర్వము కలిగిన వారు. నేను ప్రేమతో చెప్తా ఉన్నాను, మనలో గర్వం ఉండకూడదు. మనలో గర్వం ఉండకూడదు ప్రియా దేవుని బిడ్డ. చాలా మంది జీవితాల్లో గర్వం కలిగి ఉంటున్నారు. శారీరకమైన గర్వం ఉంటా ఉన్నది, మనకున్న ఇల్లుని బట్టి, డాబాను బట్టి, లేకపోతే జాబును బట్టి. కొంతమంది ఆడవాళ్ళు ప్రియా దేవుని బిడ్డలారా, నేనే వండి పెట్టాలి, అన్ని నేనే చేసి పెడతానని ఒక గర్వం. భర్త కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఎత్తుకొచ్చి పెడుతున్నాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నా మాట వినాలని ఒక గర్వం. ఆత్మ సంబంధమైన గర్వం కూడా ఉంటా ఉన్నది. నాకులాగా పాట పాడేవాళ్ళు సంఘంలో ఎవరు, నాకులా కానుకిచ్చేవాళ్ళు లేరు అని అదొక గర్వం. చాలా మంది నేనే సంఘంలో పరిచయం చేయాలి, నేను లేకపోతే ఇక లేదు అన్నట్టు వాళ్ళు చాలా మంది గర్వం కలిగి ఉంటారు. చూడండి మోయాబీలు ఎలాంటి వారంట? బహు గర్విష్ఠులు. అందుకే దేవుడు వారికి శ్రమ అని చెప్పాడు. నీ పరిస్థితి ఏంటి? నీ భర్తని ప్రియా దేవుని బిడ్డలారా ఎలా చూస్తా ఉన్నావు? నీ కుటుంబాన్ని బట్టి నువ్వు ఏ విధంగా గర్విస్తున్నావు ఆలోచించు. ఆత్మ సంబంధమైన గర్వం మనలో ఉండకూడదు. చాలా మంది బంగారాన్ని బట్టి కూడా గర్విస్తూ ఉంటారు. కొంతమంది నాకు అంత ఉంది, ఎంత ఉంది, మా కుటుంబంలో చాలా మంది జాబ్ చేస్తా ఉన్నారు అని ఒక గర్వం ఉంటా ఉంది. నేను ప్రేమతో చెప్తా ఉన్నాను, నీ గర్వం నీకే నష్టం. బైబిల్ అదే సెలవిస్తా ఉంది. చూడండి బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. అందరికి తెలిసిన మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడిచింది. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు ఎందుకు పడిపోయిపోతున్నారు, ఎందుకు ప్రియా దేవుని పతనమైపోతున్నారు, పాడైపోతున్నారు అంటే బైబిల్ సెలవిస్తుంది నాశనానికి ముందు ఏమో నడిచిందట? గర్వము. గర్వం. నువ్వు నాశనం అవుతున్నావు అంటే నీలో ఏదో ఒక గర్వపు కొమ్ము ఉంది, దాన్ని తొలగించుకోవాలి. గర్వపు వేరున్నది కొంతమంది తీసివేసుకోవాలి. నేను గర్విస్తున్నానా ప్రభు, నన్ను క్షమించున్నాను, కాదు నా ఇష్టం, నా కుటుంబం, నేనైనా మేమైనా ప్రియా దేవుని బిడ్డలారా ఎక్కడ గర్వపడకూడదు. మన దేన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, రేపు సేవకు వచ్చినప్పుడు 250 అద్దెగట్లేని పరిస్థితి అది. రైల్వే క్వార్టర్స్ దగ్గర ఇదిగో ప్రియా వేరే వాళ్ళు మా విశ్వాసులకి అరుగు మీద పడుకునేవాడు. నేను చాలా క్రమం, చాలా క్రమం. కానీ ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నేను ఎప్పుడు గర్వపడ్డాను. నాకంటే పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ప్రేమిస్తాను. వాళ్ళు ఏం చెప్తాను వినడానికి ఇష్టపడతాను. ప్రియా దేవుని బిడ్డ, నీకు కూడా నీకన్నా ఆత్మీయులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, సేవకులు లేదని చెప్పినా గర్వించకూడదు. ప్రియా దేవుని బిడ్డ, మీరు చెప్పేది ఏంటి అని అన్నట్టు అనకూడదు, నష్టపోతావు. జాగ్రత్త. బైబిల్ సెలవిస్తుంది నాశనానికి ముందు ఏమి నడిచిందట?
గర్వం. మనలో గర్వం ఉంటే ఇంకేం జరిగిందో బైబిల్ ఏం చెప్తుందో చూడండి. సామెతల గ్రంథం 8:13. సామెతలు 8:13లో కూడా కొన్ని మాటలు. అసహించుకున్నట్టే చాలు. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుడు ఏమంటున్నాడండి చెప్పండి? గర్వం కలిగిన వారు నాకు అసహ్యులు అని చెప్తాడు. గర్విస్తుంది దేవుడు ఏం చేస్తాడంట? అసహించుకుంటాడు. నేను ప్రేమతో చెప్తున్నాను, నువ్వు ఎంత గర్విష్ఠమైన దేవుడు గద్దించగలిగిన వాడు. జాగ్రత్త. హల్లెలూయా. బైబిల్ అదే సెలవిస్తా ఉంది. నేను గర్విష్ఠుల్ని అసహించుకుంటున్నాను. అసహ్యం అంటే చెప్పండి, ఆయన త్రోసివేస్తాడు, నేను పక్కకు పెట్టేస్తాడు. ఇక నువ్వు దేనికి పనికిరావు. ఇక అందుకే మనలో గర్వం చచ్చిపోవును గాక, అహంకారం చచ్చిపోవును గాక. హల్లెలూయా. గర్వించకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. గర్వంగా మనము మాట్లాడకూడదు. నాకేంట్లని ధీమా ఉండకూడదు. మనము తగ్గించుకుంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు అనిపించిన శ్రమ, దరిద్రం, పేదరికం నీ పిల్లలు అనుభవించుకోకుండా ఉండాలి అంటే నువ్వు విధేయతగా ఉండు. దేవునికి లోబడతం నేర్చుకో. పరిచయం చేయి, ప్రార్థన చేయి. దేవుడు నన్ను ఏది ప్రేరేపిస్తుంది దేవునికి ఇవ్వు. దేవుడు ఒక దినం రాబోతుంది, నీ బిడ్డలు ఆ పంటను పోయిపోతున్నారు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పాలి. సమృద్ధిని పోయిపోతున్నారు. హల్లెలూయా. అన్ని విషయాల్లో ప్రభు నీకు జయ జీవితాన్ని ప్రభు ఇస్తాడు. అందుకే మనం గర్విష్ఠులుగా ఉండకూడదు, గర్వంలో కలిగిన వారిగా ఉండకూడదు. కాదు పాస్టర్ గారు అంటే చూడండి, సామెతలు 13:10 చక్కని మాట. సామెతల గ్రంథం 13:10 జగడము వలన ఏమండి, గర్వం వల్ల ఏం పుట్టిందట? జగడం పుట్టిందా? ఈరోజు ఎందుకు భార్య భర్తలు గొడవ ఆడుకుంటున్నారు? కారణం ఏంటి? గర్వాన్ని బట్టి వారికి ఏమో కలుగుతుందట? జగడం వస్తా ఉంది, పోట్లాట. పగలనికి రాత్రి కష్టపడతాయి, నీ ఇంటికి రాగానే కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. గర్వంగా మాట్లాడటం బట్టి రోజు అన్నం పెడతాడు, చక్కగా 3 పూటలు అన్ని కొనిస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళు ఏదన్నా ఒక 500 రూపాయలు చీర కొనిస్తే, ఇది మా అమ్మ పెట్టింది చూసావా, మా అమ్మ పెట్టింది, అది తలనొప్పి రాక ఏం చేసింది? మీరు కాదులే, మరి రేపటి సంఘంలో చెప్తున్నా, పుట్టింతుడు 500 చీర పెట్టినా పద్దాకి అదే 3 పూటలు పోషిస్తున్నవాడు, ఆల్లా పాల అన్ని ఏం కావాలి పిల్లల విషయంలో కానీ అన్ని పట్టించుకున్నవాడు పక్కన పడేస్తారు. ఇక వాళ్ళు సంవత్సరానికి పొనగ ఒక చీర కొంటారో లేదో. మా అమ్మోళ్ళు పెట్టారు, మా అమ్మోళ్ళు పెట్టి ఇక్కడ రేగిది కదా, కాలిత లేదా? అందుకే మనం ఆ విధంగా అనకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ గర్వం ఉండకూడదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, గర్వం బట్టి ఏమొచ్చిందట? జగడము కలిగింది. జగడం. చాలా మందిని చూస్తూ ఉంటాం, నాకేంటండి పాస్టర్ గారు అంటా ఉంటాను, నాకేంటండి అన్నీ ఉన్నాయండి అంటా ఉంటాను. నేను ప్రేమతో చెప్తున్నాను, 3 రోజు 4 వాంతులు అయితే చెప్పండి పాస్టర్ గారు ఎక్కడున్నారు? అయ్యారు తొందరగా అయ్యారు మా కోసం ప్రార్థన. 3 రోజు 4 వాంతులు గట్టిగా అయితే చాలు, మనలో ఉన్న గర్వం ఏంటి అన్ని దిగిపోతాయి. జాగ్రత్త. దేవుడి స్తోత్రం. ఆ పరిస్థితి రాకముందు మనలో ఏముండాలి? గర్వం అనేది వండుకోకుండా ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి. చివరికి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 48:35 వచనం. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు అప్పటి వరకు ఏం చేస్తున్నారు చెప్పండి? విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన. మోయాబీలకున్న అలవాటు ఏంటంటే విగ్రహారాధన. దేవుడు అందుకే వారిని ఏం చేశాడట? లేకుండా చేసినవాడు. నేను ప్రేమతో చెప్తున్నా, దేవుడు దేన్ని సహిస్తాడు కానీ విగ్రహారాధన సహించు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఎప్పుడో విడిచిపెట్టామనుకుంటున్నారు చాలా మంది. క్రైస్తవ విషయాల్లో కూడా కొన్నిట్లో విగ్రహారాధన చేస్తున్నారు. అమ్మా బైబిల్ ఎక్కడ ఉందా? 4 చెప్పండి అమ్మా. మన పిల్లల పెళ్ళికి ఏం చేస్తున్నారు చెప్పండి? 4 ఎక్కడ?
మన బిడ్డకి దేవుడు గర్భాన్ని ఇస్తే సీమంతం అని ఏం చేస్తున్నారు? ఆకులు, అరటికాయలు, పెద్ద కొబ్బరికాయ తీసుకొచ్చి ఏమా పెడుతున్నారా లేదా? ఎక్కడుందని? ఎక్కడుందండి? అన్యుల ఆచారాలన్నీ అభ్యసిస్తాం. అది మంచిదంట, ఇది మంచిదంట. పాస్టర్ చేత బాగానే ప్రార్థన చేస్తారు శంకుస్థాపన. అది అల్లటి ఆలస్యం. ఏం పోతారు దాంట్లో? నవదానం. అనేక కొబ్బరికాయలు కొడతారు. నేను ప్రేమతో చెప్తున్నాను, మనలో కూడా విగ్రహారాధన చచ్చిపోవాలి. దేవుని స్తోత్ర. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహారాధన. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన, నువ్వు డబ్బుని కావచ్చు, మనిషిని కావచ్చు, బంగారాన్ని కావచ్చు, బట్టలు కావచ్చు. కొంతమందికి బట్టలు పిచ్చి, బంగారం పిచ్చి ప్రియాదేని బిడ్డ. నాకు అది కొనిస్తేనే, లేకపోతే ప్లేట్లు ఇటు పడితే అటు, తలుపులు ఇటు పడితే అటు, అటు వెళ్తా ఇటు వెళ్తా కొట్టేస్తా ఉంటాం. మీ ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఇంకా డేంజర్. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అనుకున్న చేరగొనిపోతే ఉందే కదా. ప్లేట్లు డ్యాన్స్ చేస్తూ ఉంటాయి, చెట్లు డ్యాన్స్ చేస్తూ ఉంటాయి, తలుపులు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏదేమైనా నీవు నేను విగ్రహారాధనని విడిచిపెట్టా. బైబిల్ సెలవిస్తుంది కదా, వారు విగ్రహారాధన చేయటం బట్టి వారిని మోయాబీలో లేకోకుండా చేసేను అని. ఇశ్రాయేలు ప్రజలు కూడా 40 రోజుల్లో వెళ్ళాల్సిన కాన 40 సంవత్సరాల్లో పట్టింది. కారణం ఏంటి తెలుసా? వారు విగ్రహారాధన చేయటం, దేవునికి అయిష్టమైనవి చేయటం. అయినా దేవుడు వారు అడిగినవన్నీ ఇస్తానే వచ్చాడు. బట్టలు మాయలేదంట, చెప్పులు మాయలేదంట. దేవుడు నిన్ను నన్ను కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ఆదరిస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. ఇంకా ఎందుకు అన్యుల మాట వింటాం? ఒక మంచి సేవకులు దేవుడికి ఇచ్చాడు. మా ఇంట్లో వివాహం జరగబోతుంది, మమ్మల్ని ఏం చేయమంటారు పాస్టర్? గడిచిన సంవత్సరము మా దగ్గరకు వచ్చి ఒక డేట్ పెట్టించుకున్నారు మ్యారేజ్ చేయమని. సోమవారం పెడతానమ్మా, ఆదివారం ప్రకటన ఉండేది కాబట్టి సోమవారం పెట్టుకోండి మంచిదమ్మా అని చెప్పాను. వెంటనే మళ్ళీ సాయంకాలానికి వెళ్ళి పాస్టర్ గారు సోమవారానికి మాకు డబ్బులు అందమా కానీ బుధవారం పెట్టించుకుంటామన్నారు. సోమవారానికి బుధవారానికి ఎన్ని రోజులు తేడా చెప్పండి, మీరే చెప్పండి. నెల ఉందా? ఎన్ని రోజులు అండి? సోమవారానికి బుధవారానికి ఎన్ని రోజులు? ఒక్కరోజే. నాకు అనిపించింది కదా, ఏదో సంథింగ్ జరుగుతుంది అనుకున్నాను. అలాగేనమ్మా, బుధవారం కూడా ఖాళీయేనమ్మా అని చెప్పాను. కానీ బుధవారం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మా దగ్గరికి రెడీ అయ్యి వచ్చారు. పెళ్లి చేశా, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అక్కడ దాదాపు 1000 మందికి ఒక్కడ తింటే ఉట్టు అన్నంలో కూడా నీళ్ళే, కూరలో కూడా నీళ్ళే. కొట్టు ఏం కొట్టుడో ఆ వాన నేను చూడాల ఎప్పుడు. సాయంకాలం మళ్ళీ భార్య భర్తలు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటున్నాను. ఏందా అమ్మా అన్న. నేను మళ్ళా కొద్దిగా జోక్గా అన్నాను, కట్నం ఎంత వచ్చి? కట్నమా పాడయ్య గారు? అన్నం ఎవరు తిన్నారు, కట్నం ఎవరు పెట్టారు? ఎంత దారుణం అండి. మళ్ళీ మొన్న పెళ్ళయింది, నా స్టేటస్లో తమ్ముడు చూస్తూ ఉంటారు. మొన్న పెళ్ళయింది ఒకరు. దానికి ముందు మొత్తపోయి దగ్గర పోయాడు. ఆయన ఎమ్మటే పెట్టుకుని వెళ్ళారు సిద్ధాంత దగ్గర. వాడు పెట్టాడు, పలానా డేట్ అని పెట్టాడు. మేము కూడా సిద్ధపడ్డాం, పర్లేదులే ఆ డేట్ కదా వాళ్ళు పెట్టుంటారులే అని ఆలోచించాను. ఆ టయానికి 2 రోజులు పెళ్ళి ఉందనగా ఇంట్లో ఒక ముసలాం చచ్చిపోయింది. ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వచ్చి ప్రార్థన చేయించుకుని పలానా డేట్ అని ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో మంచిగా అద్భుతంగా దేవుడు జరిగించాడు. గట్టిగా దేవుని స్తోత్రం. అద్భుతంగా దేవుడు జరిగించాడు. అందుకే మనం అన్యుల దగ్గరకు పోకూడదు. మనమే దైవ జ్ఞానం కలిగిన వారు. దేవుని స్తోత్ర. సేవకులు ఎవరు చెప్పండి? దేవునికి ప్రజలకి మధ్యవర్తి. ఆయన దైవ జ్ఞానము కలిగిన వారు. సేవకుల దగ్గరే, అయ్యా నేను పలాంది చేయబోతున్నాను, ఇల్లు కట్టాలనుకుంటున్నాను, లేకపోతే ఇదిగో పలాందాన్ని ప్రార్థన చేయించుకోండి అవసరమైతే.
చివరిగా మోయాబీలు ఎలాంటి వారు అంటే సంఖ్యాకాండం 25 మొదటి వచనం. చాలు, దేవుని స్తోత్రాలు చెప్పండి. మోయాబీలు ఎలాంటి వారంట? మోయాబు రాండ్రులు వ్యభిచారులు, పాపము కలిగిన. ప్రేమతో చెప్తున్నాను తల్లి, ఈరోజు క్రైస్తవ సంఘాలుగా ఎన్నో సంఘాలు పతనమైపోవడానికి, పాడైపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థనకు వస్తున్నారు కానీ అక్రమ సంబంధాలు విడిచిపెట్టండి. ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుండి రహస్య ఫోన్లు ఎక్కువైపోయాయి. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు. చూడండి, మోయాబు దాంట్లో అప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారే, కానీ పడిపోవటానికి, పతనం అయిపోవటానికి దేవుడు వారికి శ్రమాన్ని ఎందుకు అన్నాడు తెలుసా? వారిలో ఏముంది? విచారం ఉంది, పాపం ఉంది. నీలో చిన్న పాపం ఉన్న, పెద్ద పాపం ఉన్న ప్రతిదానికి శిక్ష. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్పాడు. అయినా ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఏ పాపంలో ఉన్నా దాన్ని విడిచిపెట్టగలిగితే ఆయన నేను క్షమిస్తాను. ఏమండి, ఒక వ్యభిచార స్త్రీని మన దేవుడు ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి, అయ్యా నేను ఆ పాపం చేయను, ఆ స్థితికి వెళ్ళను, ఆ మనసు నేను కలిగి ఉండను అయ్యా అని దేవుడికి నీ హృదయాన్ని అప్పగించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సరే, అవసరమైతే మనం కూడా మోయాబీలు వలె ఉన్నామేమో, మనలో గర్వం ఉందేమో, మనలో ఈ పాపం ఉందేమో, దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర గడిపితే దేవుడు నిశ్చయముగా మనకి రావాల్సిన ఆ శ్రమ దేవుడు తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో నినివేగా యోనా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, దేవుడు చేయును ఉద్దేశించిన కీడును చేయక ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి మేలు చేసును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీడు చేయను ఉద్దేశించి, ఏమంటే నినివేకి ఏం చేయాలనుకున్నాడు దేవుడు? కీడు చేయాలనుకున్నాడు. కానీ అది ఏ విధంగా మేలుగా మారింది? వారి పాపములు వారు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, గోని పట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరుగా వచ్చారు. దేవుడు వారి ప్రార్థన పరిగణలోకి తీసుకొని కీడు చేయలేదు కానీ ఏం చేశాడు? మేలు చేశాడు. పడతాడు గట్టిగా చప్పులు కూడా దగ్గరగా. నీవు నేను మోయాబీలు వలె ఉండకూడదు. దేవుని ఉగ్రత మన మీదకి వస్తే మనం తట్టుకోలేము. ఈ మనుగుల్లో జీవించిన ఆకు, ముళ్ళు మీద పడ్డ ఆకు, ముళ్ళు మీద పడ్డ దేనికి ప్రమాదం? ఆకు. జాగ్రత్త. అందుకే మోయాబీలు వలె మనం ఉండొద్దని మరోసారి ప్రేమతో దేవుని సేవకుడిని హెచ్చరిస్తూ మరి నా మాటల్ని ముగించిపోతున్నాను. సహోదరు, మోయాబీలు ఎలాంటి వారు చెప్పండి? మొట్టమొదటిగా ఎలాంటి వారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరుల్ని శపించేవారు. రెండోది మోయాబీలు, ప్రియ దేవుని బిడ్డలారా, వారు నిధులను నమ్ముకున్నారు. అనగా ధనాన్ని, బంగారాన్ని, అనేకమైన వాటిని వారు నమ్ముకున్నారు కానీ దేవుణ్ణి నమ్ముకోరు. ధనాన్ని నమ్ముకున్నారు. మరి నువ్వు ఎవరు నమ్ముకున్నావు ఆలోచించు. చెప్పండి. దావీదు అంటాడు, ఆయన నా బలము అంటాడు, నా ఆధారం అంటాడు, నా ఆశ్రయ దుర్గము అని చెప్తా. ఎన్ని మాటలండి. దేవుని స్తోత్రం చెప్పండి. నా ఆధారము ఆయనే. దేవుని స్తోత్రం. మూడోది ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మోయాబీలు ఎలాంటి వారంట? బహు గర్విష్ఠులు, గర్వపోతులు అని రాయబడి. మామూలు పోతులు కాదంట, గర్వపోతులు. ప్రేమతో చెప్తున్నాను, నువ్వు ఎంత గర్విష్ఠువైనా దేవుడు గద్దించగలిగిన వాడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. నేలకి కనిపించగలదు ఆయన. జాగ్రత్త. బైబిల్ ఎంతో మందిని కనిపించారు. కాబట్టి మనలో గర్వం అనేది ఉండకూడదు. నీకు ఎంత అన్నా ఉన్నాయి. ఈ మెట్ల దగ్గరికి రాగానే, దాదాపుగా మందిరం మణిగుం దగ్గర రాగానే మనలో ఏమొచ్చేయాలి? తగ్గింపు వచ్చేయాలి, విధేయత వచ్చేయాలి, లోబడే స్వభావం ఉండాలి. సేవకుడు ఏం చెప్తాడో అది వాక్యానికి లోబట్టడానికి నువ్వు ప్రయత్నించు. 4వ విషయం చెప్పాను, వారు భయంకరమైన విగ్రహారాధన. అందుకే విగ్రహారాధన బట్టి వారు అనేక మంది అవతులైపోయారు, చనిపోయారు. దేవుడు వారిని లేకోకుండా చేసిన అన్నాడు. ఏదన్నా ఒప్పుకుంటాడేమో కానీ విగ్రహారాధన ఆయన ఒప్పుకోడు. ఆయన కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించినప్పుడు దేవుడు ఒప్పుకోడు. అందుకే పేతురుని అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా.
నిజంగా మరలా అడిగాడు. పేతురు కోపం వచ్చింది. వెంటనే భుజం మీద చేసి అంటాడు కదా, పేతురు నాకంటే దీన్ని ఎక్కువగా ప్రేమిస్తావు, అది నీ యొద్ద నుండి తీసివేస్తా. జాగ్రత్త, మనం కూడా దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. జాగ్రత్త. హల్లెలూయా. అది మన నుండి తొలగిపోయింది. జాగ్రత్త, తొలగిపోయింది. నా కాళ్ళు చెప్పకూడదు కానీ చాలా బాగుండే. మా పాస్టర్ గారిని కూడా మా అన్నయ్యోళ్ళు, మా వదినలు, లేకపోతే కొంతమంది మా ఊరోళ్ళు అంతా ఆట పట్టించేవాడు. మా తమ్ముడు కాళ్ళు ధరించేయలేవు అన్నట్టు. కానీ రాను రాను ఏమైపోయినాయి అంటే ఇప్పుడు 2 కాళ్ళు పాడైపోయాయి. అర్థమైందా? అంటే ఆ కాళ్ళను బట్టి నేను కూడా గర్వించుండొచ్చు, లేకపోతే నా బంధువులు నా కాళ్ళను బట్టి గర్వించుండొచ్చు. కానీ ఇప్పుడు 2 కాళ్ళు పాడైపోయాయి, కాలిపోయింది, నల్లగా అయిపోయింది. ఇవి నా కాళ్ళేనా అని నాకే సిగ్గు అనిపిస్తాను. మొన్న మంటల్లో కాలిపోయింది నా కాళ్ళు. మీకు తెలుసు కాలి మంటలు ఎలా ఉంటాయి. పాడైపోయింది. పాస్టర్ గారు అప్పుడప్పుడు అంటా ఉండేది, మీ వాళ్ళు ఇట్లా అన్నారుగా, చూడు ఈరోజు ఎట్టయినాయి అన్నావా? అది అందే. దేవుని స్తోత్రం. ఆ పిల్లలు బాగా ఇబ్బంది పెట్టారు. మక్కవాళ్ళు చాలా మంది ఉన్నారు, 15-20 మంది ఉంటారు మక్కవాళ్ళు. చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా గర్వించుండొచ్చాను. నేను ఎప్పుడు దేన్ని బట్టి గర్వపడ్డా? ఆయన కృపను బట్టి మాత్రమే గర్వపడతాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన కృపే నాకు తోడుగా ఉంది, నా పక్షాన ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు తన కార్యం చేస్తాడనే ఒక నమ్మిక మాత్రం నాకు ఉంది. అంతే. నేను ఎప్పుడు నాకున్న వెనకాల ఉన్నది, అది ఉంది, ఇది ఉందని ఎన్నడూ గర్వపడ్డా, గర్వించున్నా. మరోసారి చెప్తున్నాను, ఇక్కడ మోయాబీలకి గర్వం ఉంది. తర్వాత వారు విగ్రహారాధులుగా ఉన్నారు. చివరిగా వారు పాప సంబంధమైన వారిగా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కాబట్టి మనం అలా ఉండకూడదని, ఉపవాస కూడికల్లో మోయాబీలు వలె మనం ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, సరివేసుకోమని చెప్తా ఉన్నాడు. మనం దేవుని మీద ఆధారపడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఒకవేళ మోయాబీలు వలె ఉన్నామేమో, దేవా ఆ పాపం నాలో ఉందయ్యా, తీసివేసుకుంటానయ్యా నువ్వు తీర్మానం చేసుకోండి. ప్రభు నిన్ను నన్ను క్షమించి ఆయన ఉన్నతమైన రాజ్యంలో మనల్ని తీసుకెళ్ళేంత వరకు ఆయన కృప మనకు తోడుగా ఉండదు కాక. ప్రార్థన చేసుకుందామా? ఐదు నిమిషాలు ఎక్కువ తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ మౌతి నాన్న అందరూ మోకరించండి. నన్ను మొక్కలు కలుగుద్దాం ఒకసారి. అందరూ మోకరించండి. అందరూ మోకరించి హల్లెలూయా 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 హల్లెలూయా. మోయాబీలు వలె ఇతరులు నువ్వు కూడా క్షమిస్తున్నావా? అమ్మా, ఎదుటి వారి క్షేమాన్ని కోరుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ తోడుకోళ్ళ క్షేమాన్ని కోరుకో. నీ ఇరుగుపొరుగు వారి క్షేమాన్ని కోరుకో. నీక తోడుపు వారి క్షేమాన్ని కోరుకో. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఆయన క్షేమమునిచ్చేవాడు, ఆయన సమాధానమునిచ్చే దేవుడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దానికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు ఈరోజు నేను కూడా చక్కగా రాసుకున్నాను. మోయాబీలో ఉన్న అనుభవాలు మనకి రాత్రి దేవుడు ఉపవాస పండుగల్లో దేవుడు మనకు తెలియపరిచాడు. ఆయన దాసుల్లో మేము మోయాబీలకు ఎందుకు వచ్చింది శ్రమ అంటే, వారు శపించే మనసు గలవారు, ధనం నమ్ముకున్నవారు, గర్విష్ఠులు, విగ్రహార్థికులు, వ్యభిచారకులు కనుక అందుకే దేవుడు వారిని లేకుండా చేశాడు. అటువంటి స్థితి మనకు రాకుండా, అటువంటి అలవాట్లు మనలో తీసేసుకుని మనము కూడా దేవుని సన్నిధిలో ఇటువంటి అనుభవాలు లేకుండా దేవునికి ఇష్టమైన వారిగా, దేవునికి అనుకూలమైన వారిగా, దేవుని నమ్మకస్తులుగా మనం జీవించాలని ఈ రాత్రి దైవ అమ్మగారి ద్వారా, దైవజనులైన అయ్యగారి ద్వారా దేవుడు చక్కని మాటలు మనకు తెలియజేశారు. ఈ మాటలను బట్టి రాత్రి అంతా మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మనం
రాబోతున్న కీడు తప్పించుకుని మేలు పొందుకుందాం. చక్కని వర్తమానం మనకు అందించిన అమ్మగారు నయ్య గారిని బట్టి అందరూ సారి 2 చేతుల పైకి దేవుని స్తోత్రం ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అయ్యగారికి అమ్మగారి దేవుడు ఇంకా ఆరోగ్యం ఇచ్చి అనేక స్థలాలకు వెళ్ళి అనేకులకి వందల వేల మందికి లక్షల మందికి సువార్త ప్రకటిస్తాను. దేవుడు మరి వారి పట్ల గొప్ప కృప చూపాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి వారి ఇద్దరికి ప్రేమించిన బిడ్డలు చక్కని బిడ్డలు ఇచ్చాడు. మరి చక్కని పేర్లు పెట్టిన వారికి జెస్సీ, నిస్సీ, బెస్లీ చక్కని పేర్లు. జెస్సిమ్ ఇప్పుడు అమెరికాలో ఉంది, నిస్సమ్ హైదరాబాద్లో ఉంది, బెస్లీ బెంగళూరులో ఉన్నారు. వారందరూ కూడా దేవుని పరిచయంలో ఉన్నారు. ఆనాడు అమ్రాం ఎక్కడ మీద పుట్టిన 3 బిడ్డలు దేవుని పైన ఎట్లా ఉన్నారు, అలాగే ఆ దైవజనురాలకి ఇచ్చిన 3 బిడ్డలు కూడా దేవుని పైన యవ్వన కాలంలో వారు లోకం పాపం చూడకుండా దేవుని పైన ఉన్నారు. దేవుడు ఆ 3 బిడ్డలను మరి రాబోతున్న కాలంలో గొప్పగా ఆస్వాదించి అనేక లక్షల మందికి మాదిరికరంగాను వారు అందరికీ ఉపకారాలు ఉన్నట్టుగా దేవునికి ఒకసారి స్వరం. అలాగే ప్రార్థన నుండి మన మధ్యన దేవుని దాసులు మరి కోనేటిపాలెం వచ్చిన అయ్యగారు అజరయ్య గారు ప్రార్థన నడిపిస్తారు.